నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు మూగబోయాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే గొంతుకలు లేవని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇటు రాజకీయంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉన్నప్పటికీ కూడా ప్రశ్నించడంలో వెనక అడుగులో ఉన్నారని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే మనం ఈరోజు ఒక కంటెంట్ను తీసుకోవడం జరిగింది. ఈ కంటెంట్ తోటైనా మనలో మార్పు రావాలి. మీడియా పరంగానైనా రాజకీయ పరంగానైనా ఎలాగైనా ఒకసారి చూద్దాం. గొంతు నొక్కుతున్నారా, చేతులు తడుపుతున్నారా, రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు ఎక్కడ అనేటువంటి ఒక బ్యానర్ ఐటమ్ను ఈరోజు తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈరోజు ఈ ఐటమ్ని తీసుకున్నా అంటే ప్రజల తరపున పోరాటం చేయాల్సిన నాయకులు ఇటు మీడియా కూడా కరువైందని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రశ్నించే నాయకులు కరువయ్యారు. ఎక్కడో ఒక్కరో ఇద్దరు రాష్ట్రంలో కనిపిస్తున్నారే తప్ప మిగతా పార్టీ నాయకులంతా కూడా సైలెంట్ అయిపోయారు. అసలు ఎందుకు ఈ మార్పు వచ్చింది అంటే వాళ్ళ గొంతు నొక్కుతున్నారా, లేకపోతే వాళ్లకు చేతులు తడుపుతున్నారా, అంటే డబ్బులు తడుపుతున్నారనేటువంటి మాటలను కూడా మనం ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. దానిపైన కూడా కొంతమంది బహిరంగంగానే అంటున్నారు, వీళ్ళు ప్రశ్నించలేరంటే వీళ్ళు అమ్ముడుపోయారు, లేకపోతే వీళ్ళ గొంతు నొక్కారు అనేటువంటి మాటల తూటాలు కూడా మనకు బయట బహిర్గతంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏదైతే ఎన్నికల టైంలో ఇవన్నీ పథకాలు ఇస్తామని చెప్పింది, కేవలం ఒక ఉచిత బస్సు ఇచ్చేసింది. గ్యాస్ కూడా గతంలో పడ్డా, ఇప్పుడు పడనటువంటి పరిస్థితి. అదేవిధంగా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా చదువుకునే బిడ్డలకు స్కూటీ ఇస్తామని చెప్పింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. 2026లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి టపటప పడతాయని చెప్పింది, ఇప్పటి వరకు కూడా రాలేదు. పెన్షన్ల విషయం కూడా ఇప్పుడు లేదు. పెన్షన్లు ఇప్పుడు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు తప్పించి దానికి ఏం లేదు. ఇంకా అన్ని ఉత్తుముచ్చట్ల జరుగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడ ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంటుంది, ప్రభుత్వం ఎందుకు పోతే పోనీ అన్నట్టు ఉంటుంది అంటే ప్రశ్నించే వాళ్ళు కరువయ్యారు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తలేరు, మేము సపరేట్గా ఉంటాం అనేటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో సైలెంట్ గా ఉన్నటువంటి పాలన అనేది కూడా అరే వీళ్ళు మా ప్రభుత్వం పైన మచ్చ తెచ్చేలా ఉన్నారు, ఈ యొక్క సమస్యలను ఈ యొక్క ఇబ్బందులను తొలగిస్తే మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కూడా వారు ఒక్కసారి గమనిస్తారు. ప్రశ్నించే తత్వంలో కూడా ప్రజలు మనల్ని నమ్ముతారు. అదేవిధంగా ప్రశ్నించిన తర్వాత మనకు మచ్చ రావద్దు, మనం ఈ సమస్యను సాల్వ్ చేయాలి అన్నప్పుడు కూడా ఆ సమస్యను సాల్వ్ చేస్తే కూడా ఆ సమస్యను కూడా ఒకసారి నిజంగా ప్రభుత్వం మంచిగా చేస్తున్నదని కూడా ప్రజల తరపున కూడా మంచిగా ఒక మంచి ముద్ర ఉంటుంది. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు కూడా ప్రశ్నించాలంటే ఎందుకు జంకుతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఎందుకు జంకుతున్నాడు? ప్రశ్నిస్తే గొంతులు నొక్కుతున్నారు, లేకపోతే డబ్బులు తీసుకుంటాడు. కానీ ఎక్కడ పోతుంది ఈ ప్రశ్న అంటే ఎక్కడో పోతుందంటే ప్రశ్నించే తత్వం పుడుతుంది. నిజంగా నువ్వు గట్టిగా ప్రశ్నిస్తే తప్పకుండా సమాజంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మార్పు రాక తప్పదు. ఏ విషయంలో అంటే మామూలుగా ఇప్పుడు నిరుద్యోగ విషయంలో ఉన్నది. నిరుద్యోగ విషయంలో ఏదైతే ఉందో జీవోల గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ జీవోల వల్ల మాకు అన్యాయం జరుగుతుంది, ఇన్ని మార్కులు వచ్చినా కూడా మేము ఉద్యోగం సాధించలేకపోతున్నాం అంటే అక్కడ నువ్వు పోరాటం చేయి, తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుంది. అప్పుడు నీకు ఈ నిరుద్యోగుల సక్సెస్ ఏంటి, నీకు ఒక మంచి వాళ్ళ మనసులను ఒక దేవుడిగా మిగిలిపోతావు అంతే. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మీడియా కూడా ఉంది. మీడియా కూడా ప్రశ్నించే తత్వాన్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? వాళ్ళ గొంతులు నొక్కుతున్నారా, లేకపోతే అక్రమ అరెస్టులు చేస్తున్నారా, లేకపోతే డబ్బులకు అమ్ముడుపోతున్నారా అనేటువంటి విషయాలు కూడా మనకు బహిర్గతంగానే ప్రజలు అనుకుంటున్నారు. మీడియా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు సైలెంట్గా ఉన్నది? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది కూడా హల్చల్ అవుతుంది. ఆ టైంలోనే ప్రశ్నించే గొంతుకలు ఉన్నారు, వాళ్ళ గొంతులు కూడా నొక్కుతున్నారు. యూట్యూబ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఛానల్ పెట్టుకుంటున్నారో వాళ్ళ గొంతులు కూడా నొక్కుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది అంటున్నారు. సమస్యలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రతిపక్షం అయితే కరెక్ట్గా గొంతు విప్పి
ప్రశ్నలపై అంటే ప్రభుత్వంపై పోరాటం చేస్తుందో అప్పుడు తప్పకుండా ప్రజాపాలన ఏదైతే అంటున్నారో అది సరైన మార్గంలో పోతుంది. మనం ఎప్పుడైతే ప్రశ్నించడం మానుతామో అది ముళ్ళ పొదల నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ముళ్ళు తొక్కుమంటే అక్కడనే ఆగుతాము. ముళ్ళు తొక్కుమంటే రప్పరప్ప పోతాం పోం కదా. అప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రశ్నించే వాళ్ళు వస్తే అరే బాబు మనం పోవాల్సింది ముళ్ళ తువ్వల కాదు, మనం పోవాల్సింది సరైన తువ్వల అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వస్తుంది, ప్రతి ఒక్క నాయకునికి వస్తుంది, ప్రతి ఒక్క అధికారికి వస్తుంది. అధికారి తప్పు చేస్తే ప్రశ్నించాలి, నాయకుడు తప్పు చేస్తే ప్రశ్నించాలి, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాలి, మీడియా తప్పు చేసినా కూడా మీడియాను ప్రశ్నించాల్సిందే. కాబట్టి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధి అయినా ప్రతిపక్షమైన ప్రతిపక్షం నాయకులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగు అడుగున అవినీతి జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా పోరాటం చేసింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయడం లేదు? బీఆర్ఎస్ పార్టీ కూడా పోరాటం చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళ తప్పులు, వాళ్ళ లొసుగులు, వాళ్ళ దందా అనేది కూడా బయటపడుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు పోరాటం చేయాల్సింది, మీడియా పోరాటం చేయాలి, ప్రతిపక్ష నాయకులు పోరాటం చేయాలి, విద్యార్థుల పక్షాన్ని కూడా మనందరం కూడా పోరాటం చేయాలి. ఇప్పటికీ కూడా పెన్షన్లు రాక, ఉద్యోగులు రాక, ఇప్పటికీ కూడా ఇంకా నిజం చెప్పాలంటే 3 పూటల అన్నం తినకుండా ఉన్నటువంటి నిస్సహాస్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇప్పటికి ఉన్నారు. నిజంగా ఇంకొకటి చెప్తున్నా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రతి ఒక్క నాయకుడు అంటే ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో అంటే అందరినీ కాదు కొందరిని ముందే చెప్తున్నాం, అందరూ మంచి తీసుకుంటున్న నాయకులు ఉంటారు. కానీ కొంతమంది నాయకులు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు దండుకున్నారు, తక్కువ 30,000 రూపాయలు దండుకున్నారు, ఎక్కువ 1,00,000 రూపాయలు దండుకునే నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఈ వీడియో కనబడతా ఉంది. అరే నిజంగా నేనే కదా తీసుకున్నాను, వాళ్ళ మనసులో ఈ ముచ్చట వెలుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో నాయకుడైనా కార్యకర్త అయినా కింద టామ్టామని చెప్పుకున్నటువంటి ఉంటారో వాళ్ళపైన మనం పోరాటం చేయాలి. కింద ఉన్న స్థాయి నుంచి, అధికారి నుంచి ప్రభుత్వం దాకా పోరాటం చేస్తే తప్పకుండా మన పనులు సక్రమంగా అవుతాయి, మనం మంచి దారిలో పోతాం, మన జీవితాలు బాగుపడతాయి, పాలన అనేది కూడా పారదర్శకంగా సాగుతుంది. మనం పోరాటం చేస్తే ప్రతి ఒక్కరి మెదట్లలో మన ఒక్కరి మనసులో ఉంటాము. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ప్రశ్నించే గొంతుకలు ఇంకా లేవాలే, మీడియా కానీ నాయకులు కానీ లేస్తే తప్పకుండా రే మనం ఈ ప్రభుత్వంలో ఇట్లా చేసినాం కాబట్టి పోరాటం తప్పకుండా చేస్తారనేటువంటి ఉద్దేశం రాకముందే వాళ్ళు చదువుకోవాల్సిన పరిస్థితి ఉండాలి. అప్పుడే మంచి జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్ను తీసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కామెంట్ రూపంలో మాకు తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.